హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు పొనగంటి కూర ఎలా చేయాలో సింపుల్ వేలో చెప్తాను. ఫస్ట్ కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగినాక చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు వేయండి. అవి వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌన్ కలర్లో. అప్పటి వరకు కొంచెము సిమ్లో పెట్టండి. మధ్య మధ్యలో లిడ్ పెట్టుకుంటూ క్లోజ్ చేసుకుంటూ కలపండి. ఆ తర్వాత ఇంకా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక తర్వాత ఇక మనం ఏదైతే పొనగంటి కూర మంచిగా గిల్లిన పొనగంటి కూరని వేయాలి. నేను కూడా ఫస్ట్ టైం వండడము, కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే రాని వాళ్ళు చూసి ట్రై చేయొచ్చు అనమాట. కానీ చాలా టేస్ట్ ఉందన్నమాట కర్రీ మాత్రము. ఒక్కసారి ట్రై చేయండి. కానీ మళ్ళీ పొనగంటి కూర ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పొనగంటి కూర ఇష్టమో కామెంట్ చేయండి. పొనగంటి కూర వేసి ఆనియన్స్ ఫ్రై అయినాక తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కూరలలో వాటర్ రిలీజ్ అవుతుంది, తొందరగా రిలీజ్ అయ్యి ఉడుకుతుంది ఆకు మంచిగా ఆయిల్లో. కలిపేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి 5 minutes. 10 minutesలో అయిపోద్ది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ కర్రీ ద్వారా అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఒక స్టవ్ పైన రైస్ పెట్టిన ఇంకో స్టవ్ పైన ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ లిడ్ 5 minutes క్లోజ్ చేయండి. అలాగే కలుపుతూ ఉండండి. ఫ్రై అయిందా, మగ్గిందా లేదా ఆకుకూర అలా మగ్గినాక తర్వాత ఇక టమాటా వేసేయండి. టమాటా వేసి కలిపి మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేయండి ఒక 5 minutes. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ వారు మెచ్చుకోవడం అసలు సూపర్గా మెచ్చుకుంటారు. అసలు ఎట్లా వండిన ఈ కర్రీ అని అంత టేస్ట్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. టమాటా బాగా మగ్గిందనుకో, మగ్గినాక మనం ఏం చేయాలి, ఇంకా లాస్ట్లో కొంచెం కారం వేయండి. టమాటాలు మగ్గినాక ఫైవ్ మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేయండి, లిడ్ పెట్టండి. టమాటాలు మంచిగా దగ్గరికి మగ్గుతాయి. తర్వాత ఒక 3 spoons కారం, అంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. మేము ఊర్లో పట్టించిన కారం కాబట్టి ఇంకా ఎక్కువ పట్టదు. ఒక 2 spoons అట్లా వేసుకున్నాను నేను, సరిపోతుంది. మళ్ళీ ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టండి కలిపేసాక. మీకు లేదు వాటర్ ఏమొద్దు, గ్రేవీ ఎట్లా ఫ్రై లాగా ఉండాలని అనుకుంటే అట్లే ఉంచుకోండి. లేదు కొంచెం ఇంకా గ్రేవీ లాగా కావాలి, కొంచెం చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి అనుకుంటే కొంచెం వాటర్ వేయండి. చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసి మళ్ళీ 5 minutes లిడ్ క్లోజ్ చేయండి. లిడ్ క్లోజ్ చేసినాక ఇంకా లాస్ట్లో కొంచెం ఇక సాల్ట్ సరిపోయిందా లేదా అని అడ్జస్ట్ చూసుకోండి. ఆ టైంలో సాల్ట్ సరిపోలేదనుకో మీ టేస్ట్ తగ్గట్టు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి అసలు టెక్స్చర్ ఎంత బాగుందో. లేదు మాకు ఇంకా కొంచెం ఫుల్ గ్రేవీ ఉండాలంటే 2 glasses వాటర్ వేసుకోండి. లేదు ఈ కన్సిస్టెన్సీలో చాలు అనుకుంటే 1 glass వాటర్ వేసుకోండి. ఎంత ఇవన్నీ క్వాంటిటీస్ ఇప్పుడు అంటే 2 కట్టల పొనగంటి ఆకుకి ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్ అన్నీ వేసుకోండి, సరిపోతుంది. 2 tablespoon కారము, 1 tablespoon ఉప్పు, 1 tablespoon పసుపు, ఆయిల్ అవట్లా. సరేనా? ఉప్పు సరిపోయిందంటే చూసుకోండి. నచ్చితే వీడియో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.